హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఇప్పుడు నేను పర్చేసింగ్ పవర్ ప్యారిటీ గురించి డిస్కస్ చేస్తాను. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి తుల్యత. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు నాకంటూ కొంచెం ఒక శాలరీ వస్తుంది అనుకోండి, నాకు ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సో ఉన్న నా డబ్బుతో నాకు దొరికే వస్తువుల్ని ఎంత నా కన్వీనియంట్ని బట్టి, నా కంఫర్టబుల్ని బట్టి నేను ఖర్చు పెడుతున్నాను అనమాట. అంటే నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అది. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఇంత మాత్రమే కొనగలను నా రేంజ్కి అన్నట్టుగా వస్తుందన్నమాట. సో ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఏంటి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఏం చేస్తున్నాము, ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో అది మన దేశాల మధ్యలో కంపేర్ చేస్తున్నాం అనమాట. ఒక దేశానికి ఇంకో దేశానికి కంపారిజన్ చేస్తున్నట్టు లెక్క అనమాట ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో. అండ్ ఎలా కంపేర్ చేస్తున్నాము, దేని రిఫరెన్స్ తీసుకొని చేస్తున్నాము అంటే గూడ్స్ అండ్ ఏదైనా కరెన్సీ అండ్ వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంది, మనది ఎంత ఉంది అని చెప్పేసి అలా కంపేర్ చేస్తున్నాం అనమాట. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మిస్టర్ ఏ ఉన్నాడు ఇండియాలో, ఇతనికి 10 lakhs సంపాదిస్తున్నాడు ఇతని శాలరీ. అండ్ మిస్టర్ బి యూఎస్ఏలో 25 lakhs సంపాదిస్తున్నాడు. సో ఇక్కడ ఇండియాలో ఒక పిజ్జా 100 రూపీస్ 150 రూపీస్ అనుకోండి, యూఎస్ఏలో మాత్రం సేమ్ అదే పిజ్జానే బట్ డిఫరెంట్ రేట్, అంటే 350 రూపీస్కి వస్తుందన్నమాట యూఎస్ఏలో. అంటే దాని మీనింగ్ ఏంటి, సేమ్ పిజ్జా బట్ డిఫరెంట్ ఇన్ రేట్స్. ఎందుకు ఇది ఎందుకు వస్తుంది ఇలా డిఫరెన్స్ అనేది చూసుకుంటే అది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనమాట. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంది, వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ ఎక్కువగా ఉంది యూఎస్ఏలో. సో కంపేర్ చేస్తే ఇండియా కొంచెం పూర్గా ఉందని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇప్పుడు ఇండియాలో 1 రూపీ కాస్ట్ అనుకోండి, ఏదన్నా 1 రూపీ అంటే యూఎస్ఏలో 30 రూపీస్ అనమాట, అంతే కదా. ఇక్కడ మనకి 1 రూపీ అంటే 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 30 రూపీస్ యూఎస్ఏలో అయితే. సో అలా అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను తక్కువ సంపాదిస్తున్నాను, నాకు ఏదైనా టిఫిన్ తినాలి అని అనుకున్నాను అనుకోండి, నాకు దోశ కావాలో ఇడ్లీ కావాలో అనుకున్నాను. సో నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళలేను నా దగ్గర ఉన్న డబ్బులతో, నేను చిన్న హోటల్కి వెళ్తాను, నా ఉన్న డబ్బులతో నేను ఏదో తింటాను. బట్ బాగా డబ్బు సంపాదించి బాగా రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళైతే 5 స్టార్కి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టైనా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సంపాదన వేరే, నా సంపాదన వేరే, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరే, నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరే, నా ఎకనామిక్ గ్రోత్ వేరే, వాళ్ళది వేరే. సో అలా అనమాట. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ జస్ట్ చిన్న కొంచెం చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి చెప్పాను. సో అదేవిధంగా మనం కంట్రీస్లో దేశాల మధ్యలో కంపేర్ చేస్తున్నాం అనమాట. సో మళ్ళీ కంక్లూడ్ చేస్తున్నాను, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కంపేర్ చేస్తున్నాం అనమాట. అండ్ ఎవరితో కంపేర్ చేస్తున్నాము, ఒక దేశానికి ఇంకొక దేశానితో అలా కంపేర్ చేస్తున్నాము. ఏ విధంగా కంపేర్ చేస్తున్నామంటే గూడ్స్ తోటి, వస్తువుల ద్వారా. అంటే ఈ వస్తువులు ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి బట్ డిఫరెంట్ రేట్స్లో ఉంటాయి. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వల్ల కానీ ఎకనామిక్ గ్రోత్ వల్ల కానీ అలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా పీపీపీ అంటే కంపారిజన్ చేస్తాము. సో ఈ క్లాస్లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు న్యూ టాపిక్తో వస్తాను, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్. బాయ్ గైస్.